ఏమివ్వగలనయ్య స్వామి శ్రీనివాస, నీది నీకివ్వడము దప్ప స్వామి వెంకటేశ. కాళ్ళకు నడయాడు అడుగిచ్చినావు, అడుగులకు సరితూగు ఆటిచ్చినావు, చేతులకు వెలలేని శక్తిచ్చినావు, శ్రమతోటి గెలిచేటి బలమిచ్చినావు. ప్రజలకే అంకితమైన తెలంగాణ సాహిత్యం ఇవాళ ఏ దారినే వెళ్తున్నదని మీరు అనుకుంటున్నారు? పెనం మీద నుంచి మళ్ళా తెలంగాణ పొయ్యిలో పడ్డది. కారణం ఏంటంటే తెలంగాణ గీతం లేకుండా 10 సంవత్సరాలు పరిపాలన. మరి మీరు గత ప్రభుత్వం బాగలేదన్నప్పుడు సాహిత్యం ఏం చేసింది? ప్రతిసారి తుపాకులకు వ్యతిరేకంగా కొట్లాడటం, రాళ్ళేయటం, ప్రతిసారి ప్రభుత్వం మీద మేము కాలు దువ్వటం, కాల్పుల్లో చావటం. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు. నాకు ఒక ఇంటి పేరు లేదు, నాకు ఒక కులము లేదు, నాకు ఒక మతము లేదు, నాకు దేవుడు లేదు. ప్రకృతే పానంగా జీవిస్తూ వస్తున్నాను. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది. పూలతో తుమ్మెదలాడిన ఆటరా, పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా. సీతారాముల అడుగుల సవడిది గోదావరి, సిరులై కురిసిన వన్నెల సంద్రమిది గోదావరి. రామదాసు అలరించిన గీతం ఇది గోదావరి, అడవి బిడ్డల జీవన నాదమిది గోదావరి. నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి తెలుగు సమాజం పైన, తెలుగు సాహిత్యం పైన తమదైన ముద్ర వేసిన కవులకు, రచయితలకు, గాయకులకు గుర్తింపు లభిస్తూ ఉన్నది గడిచిన 10 సంవత్సరాల నుండి. అదే కోవలో కవిరాజు, ప్రకృతి కవి, ప్రజాకవి జయరాజు గారికి దాశరథి పురస్కారం వచ్చింది. ఆ పురస్కారాన్ని వారిని ఎంపిక చేసి ఈ సందర్భంగా ఆయనతో 4 మాటలు మాట్లాడతాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఇందాక ఇంట్రోలో చెప్పిన, నేను సాహిత్యకారులు ఆగినవారు కొందరైతే సాగుతున్నవారు మరికొందరు. తెలంగాణ ప్రజల జీవితాలను ప్రభావితం చేసి ప్రజలకే అంకితమైన తెలంగాణ సాహిత్యం ఇవాళ ఏ దారినే వెళ్తున్నదని మీరు అనుకుంటున్నారు? అంటే తెలంగాణలో 4 భాషలు, ఆదిలాబాద్ గోండు భాష, లంబాడీ భాష, ఉర్దూ భాష, హైదరాబాదు ఉర్దూ భాష, సమస్త భాషల సమ్మేళనంగా ఈ తెలంగాణ భాష రూపుదిద్దుకుంది. ఇది ఒక సాంస్కృతికంగా అత్యున్నతమైంది ఇది. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే భయంకరమైన అణిచివేత ఉంది. ఇక్కడ నైజాము అణిచివేత ఉంది, ఫ్యూడల్ అణిచివేత ఉంది. భయంకరమైన కరువు కాటకాలు ఇక్కడ ఉన్నాయి. ఈ కరువు కాటకాలు, ఈ అణిచివేత వల్ల ఒక ఉత్తుంగ తరంగంలాగా విప్లవోద్యమం లేచింది. ఆ విప్లవోద్యమానికి అనేక మంది కవులు బాసటగా నిలబడ్డారు. అది మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వంగపండు అయితేంది, గూడంజ అయితేంది, గోరెటెంకన్న అయితేంది, జయరాజ్ అయితేంది, గద్దరన్న అయితేంది, మహానుభావులు అనేక మంది పుట్టుకొచ్చారు. వాళ్ళందరూ కూడా విప్లవోద్యమానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కొట్లాడారు. ఇక్కడ ఆవేశపాలు కూడా ఎందుకంటే ఆకలి ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు వెనక ముందు చూసుకోకుండా మేమందరం పనిచేశాం. కొంత ఫ్యూడలిజం తగ్గింది. తర్వాత మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో బలంగా, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఈ సాహిత్యానికి ఒక గుర్తింపు వస్తుంది, ఈ సంస్కృతికి ఒక గుర్తింపు వస్తుంది, ఈ భాషకు ఒక గుర్తింపు వస్తుంది. అసలు నైజాంకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అంతా కూడా మొదట భాష గురించే కదా, తెలుగు కోసం కదా.
ఉర్దూని నిర్బంధంగా అమలు చేస్తుంటే లేదు మాకు తెలుగు భాష కావాలని కదా ప్రారంభమైంది. కాబట్టి మళ్ళీ దీనికి ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం వస్తుందనే ఉద్దేశంతో మేము అందరం కవులం పెద్ద ఎత్తున పాల్గొన్నాం. అందులో ప్రధానంగా గద్దరన్న, నేను, గూడంజన్న, గోరెటెంకన్న, అందశ్రీ, మీ అందరం కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించాం. గద్దరు నేనైతే అసలు ఆదిలాబాద్ కానుంచి మనుగురు వరకు పచ్చి పేగులు వేసుకొని పాట పాడుతుంటే పేగులు తెగి రక్తస్రావం జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. భూపాలపల్లి లాంటి ప్రాంతంలో కర్ఫ్యూ పెడితే తుపాకులు అడ్డు నిలబడితే మా ప్రాణాలకు తెగించి మేము తుపాకులకు ఎదురు నిలబడి కొట్లాడటం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మళ్ళా ఫ్యూడలిజంలోకి వెళ్ళింది. పెనం మీద నుంచి మళ్ళా తెలంగాణ పొయ్యిలబడ్డది. ఇది మళ్ళా ఒక ఫ్యూడల్ దొరలోకి పోవటం వల్ల ఎంత దారుణమైన విషయం జరిగిందంటే తెలంగాణ గీతం లేకుండా 10 సంవత్సరాలు పరిపాలన సాగింది. ఈ తెలంగాణ జయ జయ హే తెలంగాణ గీతం రాసిన అందశ్రీకి కనీసం ఆదరణ లేకుండా పోయింది. ఈ సంస్కృతిని అద్భుతంగా ఈ ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం కూడా ఏం జరగలేదు. కనీసం తెలంగాణ కోసం పోరాడితే ఒక ఆనవాలు పెట్టుకుంటాం కదా మనము, ఆ ఆనవాలు కూడా 10 సంవత్సరాల్లో లేకుండా అయిపోయింది. ఇలాంటి స్థితిలో మేమందరం కూడా ప్రభుత్వానికి ఇలాంటి సంస్కృతిని నిలబెట్టడానికి ఏమన్నా సహకరిస్తే అడిగితే సహకరిద్దామనే ఆలోచనతో మేమందరం ఉన్నాం. మేమందరం పాజిటివ్గా ఉన్నాం ఆ గవర్నమెంట్కు. కానీ ఆ గవర్నమెంట్ 10 సంవత్సరాలు మమ్మల్ని ఎక్కడ యూటిలైజ్ చేసుకోలేదు. మా కళలు కానీ మన సాహిత్యం కానీ దీనికోసం పనిచేసిన పోరాట యోధుల్ని ఎక్కడా ఉపయోగించుకోలేదు. కారణం ఏంటంటారు? కారణం ఫ్యూడలిజమే. నైజాం వ్యతిరేకంగా మేము కొట్లాడినాం, భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడినాం, దున్నేవాడికే భూమి కావాలని కొట్లాడినాం. ఆ భూములన్నీ ఏం చేశాడు? 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కేసీఆర్ ఆ భూముల్ని మొత్తం కూడా తిరిగి దొరలకు పట్టా చేశాడు. ఎక్కడో అమెరికాలో ఉన్నోడికి కూడా ఆ భూమి పట్టా చేశాడు. అమెరికాలో ఉన్న విష్ణూరు రామచంద్రారెడ్డి మనవన్ని కలెక్టరు వీళ్ళందరూ కూడా టాపు లేని జీబులో మన రెడ్ కార్పెట్ పరిసి మళ్ళా గడీలకు సున్న వేసి దీపాలు వెలిగించారు. అంత ఫ్యూడలిజం ఆ 10 సంవత్సరాలు కొనసాగించాడు. తద్వారా మేము అంత ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పోరాడిన నేను కానీ గద్దర్ కానీ ఇలాంటి వాళ్ళం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన పరిస్థితి కాదులే. కానీ ఒక డెమోక్రటిక్ వేవ్ కోసం మేము ఎదురు చూసాం. ఆ డెమోక్రటిక్ వేవ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత సులభతరమైంది. కానీ ఇక్కడ అంటే రాజకీయ పరంగా పరిపాలనలో ఏ మార్పు చేస్తున్నారు. కానీ సాహిత్యము 10 సంవత్సరాలకు అవతల ఆనాడు సాహిత్యం ప్రభావం ఎట్లా ఉన్నది ఆనాటి పరిపాలకుల పైన? మరి మీరు గత ప్రభుత్వం బాగలేదన్నప్పుడు సాహిత్యం ఏం చేసింది? మాట ఏమైంది? పాట అంటే మనం వచ్చి రావటమే అతని మీద రాళ్ళు వేయటానికి కాదు కదా. వచ్చి రావటమే అతని మీద రాళ్ళు వేసే సంస్కృతి మనదేం కాదు కదా. అలా ఉండకూడదు. ఒక డెమోక్రటిక్ స్పేస్ కావాలి మనం. ఇక ఎప్పుడు ప్రతిసారి తుపాకులకు వ్యతిరేకంగా కొట్లాడటం, రాళ్ళు వేయటం, ప్రతిసారి ప్రభుత్వం మీద మేము కాలు దువ్వటం, కాల్పుల్లో చావటం ఇదేనా? ఇక ఇది కాదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చాడు, ఒక ఎన్నికనే ఒక ఆయుధం ఇచ్చాడు, ఓటు అనే ఆయుధం ఇచ్చాడు. చూద్దాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎట్లా చేస్తుందో చూద్దామని చూసాం. కానీ ఆ ప్రభుత్వం తన స్వార్థం చూసుకున్నది, తన బిడ్డ, తన కొడుకులు, తన కుటుంబ స్వార్థం చూసుకున్నదే తప్ప ప్రజల ప్రయోజనాలను చూడలేదు. తద్వారా ఆ ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దీంట్లో ఒక డెమోక్రటిక్ స్పేస్ ఉంది. ఇది భారత రాజ్యాంగాన్ని అమలు చేయటం కోసం రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు. ఇందులో ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంది. నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిని కలవాలన్నా కలవచ్చు, డిప్యూటీ సీఎంను కలవాలన్నా కలవచ్చు, ఏ మంత్రినైనా కలవటానికి అవకాశం ఉంది. నీ అభిప్రాయాలు చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసే అవకాశం కూడా దీంట్లో ప్రధానంగా కనపడుతుంది. ఓ డెమోక్రటిక్ స్పేస్ రావటం వల్ల ఇవాళ కవులు మొత్తం కూడా ఓ ఫ్రంట్ లైన్లోకి వచ్చారు. ఇలా కవులకు మొత్తం కూడా నిన్నటి 10 సంవత్సరాల గవర్నమెంట్ చేయని పని ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంటు అందశ్రీ పాటను ఈరోజు గీతంగా పెట్టుకుంది. తెలంగాణ ఆనవాళ్ళు లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్లో ఆమె నెలకొల్పారు. ఇలా
అనేక మంది కవులు నాటి నైజాంకి వ్యతిరేకంగా పోరాడిన బండి యాదగిరి కాల్పుల్లో చచ్చిపోయిన బండి యాదగిరి కానించి మొదలు పెడితే జయరాజు వరకు 9 మందిని అద్భుతమైన కవులు కళాకారులను గుర్తించి వాళ్ళకి ఎంతో గుర్తింపు జరిగింది. ఇక్కడ ప్రధానంగా తెలంగాణను మేము అందరం ఏంటి, మా సాహిత్యానికి సంస్కృతికి అమరత్వానికి గుర్తింపు కావాలని కొట్లాడాం కదా. ఆ గుర్తింపు ఏదైతే ఉందో ఇక్కడ నామినల్గానైనా ఇక్కడ గుర్తింపు జరిగింది. వీళ్ళని ఐడెంటిఫై చేశారు. ఆ ఐడెంటిఫై కోసం దాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి కదా. అట్లా ఈ గవర్నమెంట్ గుర్తించడం గొప్ప విషయంగా మేము భావిస్తాం. అంటే ఇక్కడ మనం గమనించవాలి, ప్రజల నుంచి ఎప్పుడో గుర్తింపు వచ్చింది మీకు, ప్రజలు గుర్తించండు. మొత్తము ఒక 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో 100 సంవత్సరాలు వివిధ రకాల పాట రూపంలో పోరాటాలు ఆరాటాలు చాలా చాలా జరిగినాయి. ఒకప్పుడు కవులు కళాకారులు సమాజం గుర్తిస్తే చాలు అనే ఒక దశ, పేరు అవసరం లేదు పాట ప్రజలకి అని చెప్పిన ఒక దశ. ఇవాళ గత ప్రభుత్వం లేదా గత పాలన ఉన్న పార్టీ వైపు ఒక శిబిరంగా, ఇవాళ కాంగ్రెస్ ఒక శిబిరంగా ఈ కవులు కళాకారులు విడిపోయినట్టు కూడా కనబడుతున్నదని ఒక అభిప్రాయం ఉంది. ఇట్లా విడిపోవటం ఏం లేదు ఇక్కడ. అది ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వం మంచి చేసినా మేము మెచ్చుకున్నాం, ఈ ప్రభుత్వం మంచి చేసినా మెచ్చుకుంటాం. ఇందులో ప్రధానమైనది ఏంటంటే ఈ కవులకు మేము ఎప్పుడూ ఆకలితోటి దరిద్రంతో రక్తస్రావంతో ఎన్కౌంటర్లతోటి అడవికి వెళ్ళి ఇట్లా చావాల్సిందేనా? ఇది కాదు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. వీళ్ళకు ఒక సముచిత స్థానం కావాలని కదా మనం తెలంగాణ కోసం రాష్ట్రం కోసం కొట్లాడింది. ఆ సముచిత స్థానం ఏదైతుందో ఈ ప్రభుత్వం కొద్దో గొప్ప ఇవ్వగలుగుతుంది అని మేము భావిస్తున్నాం. దాశరథి రాసిన పాట ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో కానరాని భాస్కరులెందరో అనేది. సముద్ర గర్భంలో దాచిన బడబానలం ఒక పాట, ఆ సందర్భం. మీరు రాసిన కొన్ని పాటలకు ఆ రిప్లిక్గా కొన్ని, అంటే దాని వారసత్వంలోన లేదా ఆయన నర్మగర్భంగా చెప్తే మీరు చాలా ఓపెన్గా చెప్పిన పాటలు కొన్ని ఉన్నాయి కదా. అంటే దానికి అంటే ఆ సాలెంబటి మీరు వచ్చిందని అంటే మీరు అంగీకరిస్తారు. అంటే దాశరథి పుట్టిన మట్టిలోనే నేను పుట్టాను. దాశరథి పుట్టిన మానుకోటలో నేను పుట్టాను. దాశరథిని నేను స్వయంగా స్కూల్లో చూశాను. దాశరథి జీవితం ప్రభావం నా మీద చాలా ఉంది. ఆయన కమ్యూనిస్టుగా జీవించాడు, ఆయన జైలుకు వెళ్ళాడు, ఆయన నైజాంకి వ్యతిరేకంగా కొట్లాడాడు, ఆయన నా తెలంగాణ కోటి రతనాల వీరని రాశాడు. ఆయన ఓ శాస్త్రీయమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. ఆయన కూడా కులాన్ని మతాన్ని పాటించకుండా ఆయన ఒక కమ్యూనిస్టు యోధుడిగా జీవించాడు. అలాంటి వారసత్వం ఎందుకో నేను అక్కడ పుట్టడం వలన ఏమో నేను ఖచ్చితంగా ఆయన వారసుడిగా తయారయ్యాను. ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను పెరిగాను. నేను ఏ తాత్వికమైన ఆలోచనలు దేవుడు ఇట్లాంటి బ్రహ్మల్లో నేను లేడు. దాశరథి ఎలా పెరిగాడో నేను అలా పెరిగాను. ఆయన ఆ చల్లని సముద్ర గర్భం దాసిన బాణలబెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులే భూగోళం పుట్టుట కోసం రాలిన సురఘోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో అనే గీతం ఏదైతుందో నన్ను అసలు అద్భుతంగా నన్ను తీర్చిదిద్దిన, నన్ను మలిచిన గీతమైంది. ఆ స్ఫేరణతోటే నేను శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో అనేది అద్భుతమైన గీతం రాయటానికి ఇలా ప్రపంచవ్యాప్తంగా నాకు ఇంత గొప్ప తత్వవేత్త ఈ జయరాజులో ఉన్నాడా, ఇంత గొప్ప శిల్పం ఎలా చెక్కగలిగాడని ప్రపంచం ఆశ్చర్యపోవటానికి ప్రధానమైన కారణం నాలో దాశరథి ఉండటం వల్లనే. కానీ దీంట్లో గొంగలి పురుగు నుంచి సీతాకు ఒక చిలుక అయినట్లుగా మీరు తిరగబడు పోరాడు దాన్ని చెప్పిన మీరు వెంటనే ఈ ప్రపంచం చాలా అద్భుతమైనది, ఎన్నెన్నో ఉన్నాయి మీకోసం, దీన్ని కాపాడండి అని మొత్తం ఇట మార్పు కదా, ఇది ఎంటైర్ మార్పు. ఇది ఒక్కరోజు వచ్చిన మార్పు కాదు బుచ్చేత. ఇది నేను మార్క్సిజాన్ని అనుసరిస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా విప్లవోద్యమానికి అద్భుతమైన పాటలు ఇచ్చాను. అవి మామూలు పాటలేమి కావు. అవి అనేక మంది తిరుగుబాటుకు ఉపయోగపడిన పాటలు. అది ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు,
వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, వాళ్ళ అమరత్వం మీద, అడవి మీద అద్భుతమైన పాటలు రాశాను. నేను క్యాన్సర్కి గురి అయ్యాను. నా డాక్టర్ 2 నెలల కంటే బతకమని చెప్పాడు. ఆ టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నాలో ప్రవేశించాడు. అప్పుడు నేను ఆయన ఎల్లూరు చెన్నై రాసిన పుస్తకాన్ని చదివాను. ఓహో, నేను ఎక్కడో యూరప్లో పుట్టిన మార్క్స్ని నేను గొప్పవాడు అనుకున్నాను, నా పక్కన పుట్టిన మార్క్స్ని నేను చూడలేకపోయాను అని అప్పుడు నన్ను బాబాసాహెబ్ అంబేద్కర్, ఇప్పుడు జారు చక్రవర్తికి వ్యతిరేకంగా రష్యాలో పెద్ద ఎత్తున తుపాకులు ఎత్తుకొని ప్రజలు తిరుగుబాటు చేసి కొట్లాడి జారు చక్రవర్తులను దించారు. అసలు అప్పటి వరకు మనకు మార్గం ఏంటి? భూస్వాములు కానీ పెట్టుబడిదారులను కానీ నైజామును కానీ కూల్చాలంటే మార్గం ఏంటంటే సాయుధ పోరాటమే కదా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన గొప్ప పని ఏంటంటే సాయుధ పోరాటాన్ని ఓటు రూపంగా మలిచాడు. సాయుధ పోరాటమే, తుపాకీని ఏం చేశాడంటే బ్యాలెట్గా మార్చాడు. బుల్లెట్ని బ్యాలెట్ చేశాడు ఈయన. ఈ బుల్లెట్ బ్యాలెట్ కావటం వల్ల ఏంటంటే బ్యాలెట్ తోటి కొడితే కూడా రాజు కూలిపోతున్నాడు. చూడండి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ మారింది. బ్యాలెట్ తోటి కొడితే కూడా రాజు కూలిపోతున్నాడు, దొరలు కూలిపోతున్నాడు. అసలు పేదవాడు కూడా రాజ్యాధికారంలోకి వచ్చే ఒక అద్భుతమైన ఫిలాసఫికల్ బ్యాలెట్ తీసుకొచ్చాడు. ఆ బ్యాలెట్ నన్ను బాగా ప్రభావితం చేసింది. ఆయన డెమోక్రసీ గురించి చెప్పాడు. ఆయన మీద అద్భుతమైన పాఠాలు రాశాను. ఆ నుండి నేను ఆగకుండా నేను ఆయన బౌద్ధం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడని నేను బౌద్ధంలోకి వెళ్ళాను. బౌద్ధం ఎంత విశ్వజనీతమైంది. ఇవాళ జపాన్, సింగపూర్, మలేషియా, చైనా లాంటి దేశాలు అత్యున్నతమైన దేశాలుగా ఎదుగుతున్నాయంటే మనిషికి జ్ఞానం ఒక్కటే కాదు, నైతిక విలువలు ఉండాలనేది బౌద్ధం చెప్పింది. ఆ బౌద్ధం ఏదైతుందో నన్ను ప్యూరిఫై చేసింది, బాగా చెక్కింది. తద్వారా ఏమైంది? నేనే శిల్పిగా మారాను, శిల్పంగా చెక్కుకున్నాను. నేను చెక్కుకుంటే కాదు, ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన ఫిలాసఫికల్ గీతం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వెళ్ళిపోయే ముందు రాసిన గీతం అది. నిజంగా బౌద్ధం నన్ను ఇంతకాలం బతికించింది, ఆ శిల్పం నన్ను ఇంతకాలం బతికించింది. కానీ మీ 3 దశలు ఉన్నాయి. 1 విప్లవ కవి, 2 బహుజన కవి, 3 ప్రకృతి కవి. ఇప్పుడు మీరు ఎనికి నడిచి వచ్చిన ఆ 2 మార్గాలు ఏవైతున్నాయో ప్రకృతి నుంచి ఎట్లే ముందుకెళ్తారా, లేదా బహుజన, కమ్యూనిస్టు ఈ 2 వాటిపైన కూడా ఏమైనా పాటలు రాసి? అసలు ఇది ఒకదానికి ఒకటి విడదీయడానికి. బౌద్ధం యొక్క ప్రభావం హెగెల్ మీద ఉంది, తద్వారా మార్క్స్ పుట్టాడు, మార్క్సిజం వచ్చింది. బౌద్ధం యొక్క ప్రభావం అలెగ్జాండర్ మీద ఉంది. వాడు ప్రపంచాన్ని జయిస్తూ భారతీయ సమాజం కాడికి వచ్చేవరకే బౌద్ధాన్ని చూసి చేతులు ఎత్తి దండం పెట్టి వెళ్ళిపోయాడు. బౌద్ధం యొక్క ప్రభావం అశోకుడి మీద ఉంది. కళింగ యుద్ధంలో లక్షలాది సైన్యాన్ని పోగొట్టుకున్న అశోకుడు అద్భుతమైన తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాలు నెలకొల్పడానికి ఉసిగొల్పాడు. బౌద్ధం యొక్క ప్రభావం బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్నది. ఆయన చివరికి బౌద్ధం తీసుకున్నాడు. బౌద్ధం యొక్క ప్రభావం నా మీద కూడా ఉంది. అదే మార్క్సిజం, అదే అంబేద్కరిజం, అదే బౌద్ధం, అదే ప్రకృతి సిద్ధాంతం. ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు. నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, రేపు చెప్తున్నాను. గాలి, నీరు, వెలుగు, వెన్నెల, భూమి అన్నీ కూడా అందరికీ ఇచ్చింది గొప్ప కమ్యూనిస్టు ప్రకృతి. దాన్ని మనం అర్థం చేసుకోలేక వైఫల్యం చెందాము. భూములు పంచాలంటున్నాం, ఇలా చెట్లు నరికేస్తున్నాం, ఆక్సిజన్ లేకుండా చేస్తున్నాం, నీటిని అమ్ముకునే దశకు మనం తీసుకొచ్చుకున్నాం. కాబట్టి ఇది కమ్యూనిజం ఎప్పుడైతే ఏదైతుందో అది అందరిది, అందరు సమానంగా బతకాలని కోరుకుంటుంది. అది బౌద్ధం అదే కోరుకున్నది, అంబేద్కర్ అదే కోరుకున్నాడు, అందరూ అదే కోరుకున్నారు. అదే బాటలో నేను నడుస్తున్నాను. నేను పుట్టిన కానుంచి ఈ రోజు వరకు నేను దాన్ని చెక్కుకుంటూ ఒక కొత్త దారిని ఎత్తుక్కుంటూ ఒక అద్భుతమైన వెలుగులోకి వచ్చాను, కానీ నేను చీకట్లోకి వెళ్ళలేదు. కానీ ఇక్కడ చాలామంది బహుజనవాదులు లేదా అంబేద్కరిస్టులు చాలామంది వారు విస్మరిస్తున్నారా లేదా వారి గమనంలోకి రావడం లేదు తెలియదు. అంటే నేను మీరు గమనించినట్టయితే మీ పరిశీలన చాలా గొప్పది. చాలామంది నాతోటి బయలుదేరిన కవులు విప్లవం కానే ఆగిపోయారు. చాలామంది నాతోటి బయలుదేరిన కవులు అంబేద్కర్ కాడనే ఆగిపోయారు. చాలామంది నాతోటి బయలుదేరిన కవులు బౌద్ధం కాడనే ఆగిపోయారు. కానీ నేను బౌద్ధంతో ఆగలేదు. ఇవాళ భూమిని రక్షించాలంటే కావలసిన
తాత్విక చింతన ఏమి ఇవ్వాలి? ఒక రాత్రి ఉంది, ఒక పగలు ఉంది, ఒక జననం ఉంది, ఒక మరణం ఉంది, ఒక కష్టం ఉంది, ఒక సుఖం ఉంది. కష్టం లేకుండా సుఖాన్ని అనుభవించలేము. జననం ఉన్న తర్వాత మరణం ఖచ్చితంగా ఉంటుంది. ఓ దుఃఖం ఉన్న తర్వాత దాని వెంటనే చిరునవ్వు కూడా ఉంటుందని ఒక తాత్విక చింతన ప్రకృతి పరిశీలన సిద్ధాంతం ఏదైతుందో ఇది విశ్వజనీతమైన సిద్ధాంతం కాబట్టి దీన్ని నేను ఈ ప్రపంచానికి అప్లై చేశాను. దాంట్లో సక్సెస్గా నేను ముందుకెళ్తున్నాను. ఈ సిద్ధాంతం అసలు అన్నింటినీ పక్కకు నెట్టేస్తుంది. జననం ఉన్న తర్వాత మరణం ఉంటుంది కదా, మరణానికి నువ్వు దుఃఖపడాల్సిన అవసరమే ఉంది. రెండు ప్రకృతి ఇచ్చింది కదా. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది, పూలతో తుమ్మెదలాడిన ఆటరా పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా, కరుగుతున్న మంచు వంటి జీవితాలురా. కాబట్టి ఇంత తాత్విక చింతన అనేక మంది సైంటిఫిక్ భౌతికవాదులు తత్వవేత్తలు వచ్చారు కానీ చెప్పలేకపోయారు. నేను బౌద్ధాన్ని, మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని మొత్తం దగ్గర పెట్టుకొని ఈ ప్రపంచం చూసినప్పుడు అసలు ప్రకృతి తాత్వికతే గొప్పది అనే విషయాన్ని, ప్రకృతే అంబేద్కర్ని తయారు చేసింది, ప్రకృతే మార్క్స్ని తయారు చేసింది, ప్రకృతే బుద్ధుని తయారు చేసింది. ఇక్కడ మీరు ఒక మాట ఇందాక, వేరే దేశంలో పుట్టిన మార్క్స్ నాకు పరిచయం అయింది కానీ ఇండియన్ మార్క్స్ అంబేద్కర్ నేను గమనించలేకపోయినా అన్నారు మీరు. బుద్ధుని తర్వాత మన దేశంలో అంత ప్రభావితం చేసిన వ్యక్తి బసవేశ్వరులు. మరి బసవేశ్వరుల గురించి ఎందుకో మీరు తక్కువ సందర్భాల్లో తక్కువ మాట్లాడుతున్నారు. అంటే ఈ దేశంలో బసవేశ్వరుడు కానీ అనేక మంది, పూలే కానీ, సావిత్రిబా కానీ రకరకాల తత్వవేత్తలు వచ్చారు. వీళ్ళందరూ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా వచ్చారు. వీళ్ళందరూ కులానికి వ్యతిరేకంగా పోరాటానికి వచ్చారు. వీళ్ళందరూ అరమరికలు లేని జీవితాన్ని, సర్వేజన సుఖినోభవంతు అందరూ మంచిగా బతకాలనే తాపత్రయంతో వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇంత అంటే ఈ సమాజంలోని తాత్వికత ముందోళ్ళు ఏం చెప్పారు, వెనకెళ్ళు ఏం చెప్పారు, గౌతముడు ఏం చెప్పాడు, ఇట్లాంటి విషయాలనే చూశారు కానీ ప్రకృతిని ఒడిసిపట్టలేకపోయారు. ప్రకృతిలో ఈ తాత్వికత పునాదిని వాళ్ళు ఈ విత్తనాలను ఏరుకోలేకపోయారు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళు చేసిన తప్పేం కాదు, వాళ్ళు కులరహిత సమాజం కోసం కొట్లాడారు. దాన్ని నేను కట్టుబడి ఉంటాను. ఏ కులరహిత ఓ కులం పునాదుల మీద ఒక జాతిని, నీతిని నిర్మించలేరని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడో దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పటి వరకు ముచ్చన మీరు గమనించండి, నాకు ఒక ఇంటి పేరు లేదు, నాకు ఒక కులము లేదు, నాకు ఒక మతము లేదు, నాకు దేవుడు లేదు. ప్రకృతే పానంగా జీవిస్తూ వస్తున్నాను. ఇది చాలు నాకు ఈ జీవితం. మీరు అంటే బహుశా మీరు గోదావరి నీళ్ళ ప్రభావం కావచ్చు, మీరు భద్రాచల స్వామి మీద మీరు ఒక సీతమ్మ వారి మీద పాట రాసింది. మీరు అక్కడనే శివాలయాలు కూడా ఉన్నాయి, శివుని మీద ఏమైనా పాట రాశారు? అంటే నా మీద రామాయణం, భారతం, శ్రీ వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరి, శివుడు, వీళ్ళందరి మీద ప్రభావం నా మీద ఉన్నది. ఒక తాత్వికుడుగా అన్ని తత్వాల, అందరి తాత్వికుల యొక్క ఆలోచనలు నేను కొలమానంగా తీసుకోకుండా నా మీద వెంకటేశ్వర స్వామి ప్రభావం ఒక దశలో బలంగా ఉండేది. ఏమివ్వగలనయ్య స్వామి శ్రీనివాస, నీది నీకివ్వడము దప్ప స్వామి వెంకటేశ, కాళ్ళకు నడయాడు అడుగిచ్చినావు, అడుగులకు సరితూగు ఆటిచ్చినావు, చేతులకు వెలలేని శక్తి ఇచ్చినావు, శ్రమతోటి గెలిచేటి బలమిచ్చినావు, సృష్టిలయలకు శబ్ద గుణమిచ్చినావు, శబ్దముకు రంజిల్లు చెవులిచ్చినావు, అనువనువు నీ వెలుగులు లిఖించినావు, వెలుగులకు పులకించే కనులిచ్చినావు, నీ పలుకు పలికేటి పెదవిచ్చినావు, నీ స్మరణ చేసేటి స్వరం ఇచ్చినావు, నా గుండె నాదాలు నువ్వు మీటినావు, నలు దిశలు ప్రేమించే మనసిచ్చినావు, ఏమివ్వగలనయ్య స్వామి శ్రీనివాస,
నీది నీకివ్వడము దప్ప స్వామి వెంకటేశ. నేను తిరుపతికి వెళ్ళాను ఆరోగ్యం బాగలేనప్పుడు. పై కొండ మీద నుంచి కిందికి వచ్చే వరకే ఈ పాట కంప్లీట్ చేశాను. నేను ఆ రోజు దేవుణ్ణి ఏం చూడలే, ప్రకృతిలో ఆహ్లాదంగా తిరుక్కుంటూ ఇట్లా పాట నల్లుకొని కిందికి వచ్చి ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది అక్కడికి వెళ్తే. అంటే అది అలాంటి ఆధ్యాత్మికత నాలో లేదనేది కాదు. ఆయన బీబీ నాంచారి అలివేలి మంగమ్మ హిందూ, బీబీ నాంచారి ముస్లిం. ఓ ముస్లిం స్త్రీని, ఒక హిందూ స్త్రీని, ఒక మారిన ఈ సమాజంలో ఒక కొత్త దేవుడు ఆవిష్కరించబడ్డాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఇటు ముస్లింలు పూజిస్తారు, ఇటు హిందువులు పూజిస్తారు. అలాంటి ఒక సెక్యులర్ భావం ఏదైతుందో నన్ను బాగా కట్టిపడేసింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివిన తర్వాత ఇది కాదు, భౌతికపరమైన ఆలోచనలు కలిగి ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. వెంకటేశ్వర స్వామి చాలామంది శ్రీ వెంకటేశం శ్రీమానుకోటం శ్రీ అనంతారం అని ఎన్ని పాట, ఈ నీలి మేఘాలు నిన్ను కడుగ వచ్చే, ఈ అరుణ కిరణాలు నిన్ను తొడవ వచ్చే, ఆలమందలు పొదుగు పాలతో వచ్చే, ఒరికంకి పరమాన్నం వండుకొని తెచ్చే, శ్రీ వెంకటేశాలేసి రావయ్యా. ఎన్ని పాటలు, ఎన్ని రాసిన పాట రాసిన దేవుని మీద నేనే. ఇంతవరకు ఏ టీవీలో ఎక్కడ కూడా నాలో ఉన్న వెంకటేశ్వర స్వామిని నేను ఆ రోజుల్లో, అది ఇప్పుడు నేను వెంకటేశ్వర, నేను చెప్పాను కదా, నాకు ఒక ఇంటి పేరు లేదు, నాకు కులము లేదు, నాకు మతము లేదు. ఆనాడు మీకున్న ఆలోచన, ఆనాడు నాకున్న ఆలోచనలు ఇవి. తప్పేం కాదు. ఎప్పుడైనా కానీ పువ్వు ఒకసారి వికసించదు కదా, రకరకాల నేను అన్ని తత్వాలు, అన్నమయ్యని చదివాను, అందరినీ చదివిన తర్వాతనే ఒక ప్యూరిఫై అయ్యాను. కానీ నేను ఒక మాట అంటే మీరు అంగీకరిస్తారో లేదో, ప్రకృతి ఎట్లయితే కమ్యూనిస్టో సగటు భక్తు కూడా కమ్యూనిస్టే. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కే వాళ్ళు ఎవరు కూడా ఇతరుల సంపద మాకు రావాలని మొక్కరు. నేను బాగుంటే చాలు, అయ్యా నాకు రోగం రాకుండా చూడు, అయ్యా నాకు ఆకలి లేకుండా చూడు, నా పిల్లల పెళ్లి కల్పించని మొక్కుతాడు, నా పిల్లల పెళ్లిళ్ళు అయ్యేటట్టు చూడు, నా పిల్లలకి ఏదైనా ఉద్యోగం వచ్చేటట్టు చూడు. అంటే ఇక్కడ మార్క్స్ ఒక మాట అంటాడు, ఏమంటాడంటే దేవుడు అనేవాడు ఒక డిప్రెషన్లో ఉన్న మనిషికి ఒక ఆలంబన లాంటి వాడు అని అంటాడు. సాంత్వన దొరుకుతుంది. కాబట్టి నువ్వు దానికి ప్రత్యామ్నాయం దొరకనప్పుడు నేనేం చేస్తాను, నేనే పోయానుగా. భక్తులు పోవటం కాదు, ప్రత్యామ్నాయం అనేది పర్ఫెక్ట్గా లేనప్పుడు నేను కూడా దేవుణ్ణి పూజిస్తాను. కాబట్టి ఆ ప్రత్యామ్నాయం దొరికిన తర్వాత మనిషి మార్పు వస్తాడు. ఆ మార్పులో భాగమే నేను జయరాజు ఇలా తయారయ్యాడు. అద్భుతం. ఒక భావవాది జయరాజ్, ఒక భావవాది ఇవాళ ఒక భౌతికవాదిగా తయారయ్యాడు. వెంకటేశ్వర స్వామి వారి చల్లని చూపుల కారణంగానే మీరు మరింత ఆరోగ్యం ఉండి బాగా రాస్తున్నారు. సీతమ్మ వారి మీద ఒక చరణం పాడండి. ఎట్లా? సీతారాముల అడుగుల సవ్వడిది గోదావరి, సిరులై కురిసిన వన్నెల సంద్రమిది గోదావరి, రామదాసు అలరించిన గీతం ఇది గోదావరి, అడవి బిడ్డల జీవనానాదమిది గోదావరి, ఎగిరే పక్షికి జీవం పోసి గిరిజన కూనల దాహతి తీర్చి, చేప పిల్లలై వలలో చిక్కి జాలరి గుండెలో దీపం పెట్టి, పొలముల ముత్తైదువలుగా చేసి ప్రజలకు పట్టెడు అన్నం పెట్టిన సీతారాముల అడుగుల సవ్వడిది గోదావరి, అలలేనావి అని ముత్యములు మేటలు కావవి ఇసుక పానుపులు, పొరల కిందనే నల్లని సిరులు తల్లిరనువు పంచిన వెలుగులు, కష్టజీవుల పెన్నిదీనది ఖనిజ సంపదల గోదావరి ఖని, సీతారాముల అడుగుల సవడిది గోదావరి, నింగిని తాకిన రేలపాట ఇది, అలలై సాగిన ధింసనాట్యమిది, వనమూలికలకు ఆయువు పట్టది, పచ్చని అడవుల పాపి కొండలవి, అడవి బిడ్డల పురిటి గడ్డ ఇది, అజ్ఞాత వీరులకు ఆత్మరక్షనిది,
సీతారాముల అడుగుల సబడిది గోదావరి సిరులై కురిసిన వన్నెల సంద్రమిది గోదావరి. భద్రాచలం ఆ వంతెన మీద పోతున్నప్పుడు వచ్చిందా ఈ ఆలోచన, లేదా అక్కడ స్వామి గారు మొక్కినాకు వచ్చిందా? నేను ప్రధానంగా గోదావరి ఆదిలాబాద్ కానుంచి ప్రారంభమై పాపికొండలు దాటిపోతున్నప్పుడు నావలో వెళ్ళిపోతున్నాను. నావ దాటుతున్నప్పుడు ఆ పాపికొండలు, ఆ కొండలు, గుట్టలు అవన్నీ చూసిన తర్వాత అలలేనా అవి ఆనిముత్యములు, మేటలకు అవి ఇసుక పానుపులు, పొరల కిందనే నల్లని సిరులు. నేను మా సింగరేణిలో ఉద్యోగం చేసేటప్పుడు నరసింగరావు ఎండీగా వచ్చాడు. ఆయన అడిగాడు, జయరాజ్ ఈ సింగరేణిని ఇంకేమైనా చేద్దామా అని అన్నాడు. ఏం చేసుడేంటి సార్, గోదావరి పైన నీళ్లు బారుతాయి, గోదావరి కింద బొగ్గు బారుతుంది, ఈ బొగ్గును నీళ్ళను కలిపితే విద్యుత్ వస్తుంది సార్ అని చెప్పాను. అయితే నువ్వు నా ఎమ్మటి ఉంటావా నన్ను? ఉంటా సార్ అన్న. ఎమ్మటే నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు ఆయన. అట్లా నా సాహిత్యం, నా ఆలోచనలో ఈ సమాజ అభివృద్ధికి ఎక్కడ వీలైతే అక్కడ ఉపయోగపడుతుంది. అది ప్రభుత్వం ఉపయోగించుకుంటే ఉపయోగపడతాను, నేనేముంది. మంచి, ఎందుకంటే సిస్టంలో ఉపయోగపడాలి. కవిగా మీరు మంచి పాట, ఆరోగ్యం బాగుంటే ఇంకా బాగా పాడగలిగే వాళ్ళు. 2 సందర్భాలలో మీ తీవ్ర అనారోగ్య సమస్యలను 2-3 సందర్భాల్లో అయిపోయింది అనుకున్నా మళ్ళీ మీరు నిలబడగలరు. ఇట్లా నిలబడడం వెనుక, ఇవాళ ఈ పురస్కారం అందుకోవడం వెనుక మానసికంగా శక్తినిచ్చి నడిపించింది ఎవరు? నాకు ప్రధానంగా ఒకపాలి క్యాన్సర్ అటాక్ అయింది. అప్పుడు నాకు ప్రధానంగా నన్ను రక్షించింది ప్రకృతే. నాడు దేదీప్యమానంగా వెలిగాను, నేడు కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది. నా కాళ్ళు గతి తప్పుతున్నాయి, నా చేతులు పనిచేయకున్నాయి, నా చూపు తగ్గిపోయింది, నా చెవులు మందగించాయి, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు. ఇప్పుడు నాకు నిన్నటి నా వైభవాన్ని రేపటి ప్రపంచానికి అందించే ఒక కవి కావాలి అని నన్ను అలుముకోవటం వల్ల ఈ కవిరాజు, ఈ జయరాజు ఒక ప్రకృతి కవిగా మారాడు. కాబట్టి నేను అప్పుడు మారటం వల్ల, జరిగిన ప్రకృతిని పరిశోధించటం వల్ల ఏమైందంటే, ప్రకృతిని మీద మాట్లాడటం వల్ల ప్రకృతిలో వైబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి. ప్రకృతిని మెరుగుపరిచే ఆలోచనలు చాలామంది చేయటం మొదలుపెట్టారు. ఎట్ ది సేమ్ టైం నాకు ప్రకృతి నుంచి వచ్చిన రసాయనిక ఎరువులు లేని పంటలు నన్ను పెంచి పోషిస్తే రైతులు తయారయ్యారు. రసాయనిక ఎరువులు వేసే పండ్లు ఇచ్చే రైతులు తయారయ్యారు. తద్వారా రసాయనిక ఎరువులు వేయని పంట తినటం, రసాయనిక ఎరువులు వేయని పండ్లు తినటం, ప్రకృతిలో నేను శోధించటం వల్ల 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకడన్న జయరాజ్ ఇప్పుడు 20 సంవత్సరాలు బతుకుతున్నాను. ఇదంతా ప్రకృతి నన్ను తీర్చిదిద్దింది. అద్భుతం. అన్నమాచార్యుల వారు ఏడుకొండల వారిని కీర్తిస్తూ రాసిన పాటలు, అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవారు, వారి గురించి క్షేత్రయ్య గారు. మీరు పచ్చాని చెట్టును నేనురా మొదలుకుంటే దీర్ఘకావ్యం వరకు, అంటే ఇక మీరు ముందు సాగబోతున్నదంతా ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతి చుట్టే మీ ప్రయాణమా? ఈ ప్రకృతిని రక్షించడం అనేది ఎలా ప్రధానమైన సమస్య. చాలామంది నన్ను అంటున్నారు, ఏమండి జయరాజ్ ఇంత గొప్ప కవి నువ్వు, ఈ బ్యాగులో ఈ ప్లేట్ వేసుకొని, ఈ బాటిల్ పట్టుకొని నువ్వు ఎందుకు పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నావు ఎందుకు అని అంటే, ఈ సమాజాన్ని మార్చదలుచుకున్న ప్రతివాడు కూడా అలా ఏదో గాంధీ గారి గోసిగుడ్డ పెట్టుకొని ఎందుకు తిరిగాడు అంటే, తన సొంత ప్రయోజనాలను మొత్తం కూడా పక్కకు నెట్టేసి ఈ సమాజం కోసం బతికేవాడు ఎవడైనా కానీ అలా తిరగాల్సిందే. గౌతమ బుద్ధుడు ఒక చిప్ప పట్టుకొని బ్యాగులు వేసుకొని ఎందుకు తిరిగాడు 80 సంవత్సరాలు? అలా తిరగబట్టే ఈ సమాజం మారుతుంది. ఊరికనే మారవంటే ఇది మారదు. కాబట్టి నేను 1 బాటిల్ 1 ప్లేట్ పట్టుకొని ఈ ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని నేను కొట్లాడుతూ ఉన్నాను. దానికి చాలామంది ఇవాళ మీరు గమనించారా, నిన్నటి గవర్నమెంట్ ఏమో కానీ ఇదే మాట నేను 10 ఏళ్ల కానుంచి చెప్తున్నా, 1 బాటిల్ 1 ప్లేట్ 1 బ్యాగ్ అని. ఎవరు పట్టించుకోలేదు. మొన్న గవర్నమెంట్ వచ్చింది, సన్నబియ్యం వచ్చింది. సన్నబియ్యం వచ్చిన తర్వాత ప్రజలు ఎలా జీవిస్తున్నారు, ఏ అన్నం తింటున్నారు అని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టరు, ముఖ్యమంత్రితో సహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ గుడిసెల్లోకి వెళ్ళి అన్నం తిన్నారు. వీళ్ళు అన్నం తినేటప్పుడు ఇంతకుముందు మీరు గమనించారా, ఇంతకుముందు అన్నం తినేటప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లలో తినేవాళ్ళు.
కానీ ఈసారి సన్నబియ్యం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా స్టీల్ ప్లేట్లలో అన్నం తింటున్నారు, స్టీల్ బాటిల్లో నీళ్లు తాగుతున్నారు. ఇవాళ గురుకుల పాఠశాలల్లో మొత్తం ప్లాస్టిక్ బకెట్లతో సహా నిషేధించి మొత్తం ప్లాస్టిక్ రహిత స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ కూడా నెలకొల్పుతున్నారు. ఇంతకంటే నాకేం కావాలో చెప్పండి. ఒక్క మనిషి ఒక ప్లేటు, ఒక బాటిల్ పట్టుకొని తిరగటం వల్ల ఇంత సమాజం ప్రభావితం అయిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు దాశరథి పురస్కారం అందుకుంటున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు చెప్తూ, శివతత్వం మీద కూడా మీరు ఒక పాట రాస్తే బాగుంటుందని కోరుకుంటూ, ఈ పురస్కారానికి వారు ఎంపికైన సందర్భంగా వారి సాహిత్యము, వారి జీవితము, వారి ఆలోచన, వీటికి సంబంధించిన అంశాలు వారు వ్యక్తం చేసిన అభిప్రాయం. థ్యాంక్ యూ.